అసలు ఖురాన్ మనకు అర్థం కాదు, మనం చదవకూడదు అసలు అని చెప్పేసి అంటాం, ఇది అర్థం లేదు. ఒక మాట సరిగ్గా గనక మనం మాట్లాడకపోతే ఆ మాట అనేక కోట్ల మంది ప్రజలకు ఖురాన్ నుంచి దూరం చేసేస్తుంది. ప్రస్తుతం ఎక్కడైతే ఈ మాట అంటున్నారో ఖురాన్ అందరికీ అర్థం కాదు అనేసి ఈ మాట ఇలా చెప్పడం తప్పు. మీరు అనుకోవచ్చు అలా ఎందుకు చెప్పకూడదు గురువుగారు అని. మాట మాట్లాడటంలో కొంచెం తేడా వచ్చిన అంతరార్థం మారిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ అందరూ చదవకూడదు అన్నాం అనుకోండి, ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుంది? మీరు ఖురాన్ని అర్థం చేసుకోవాలని మేము అరబీ భాషలో పంపించామన్నాడు అల్లా. మీరు అన్నాడు అల్లా ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాలని, మీరు సులభంగా గ్రహించాలని మీకు మేము ఇవన్నీ చెప్తున్నాం, మీకు మేము ఇవన్నీ వివరిస్తున్నాం అంటున్నాడు. ఇక్కడ సులభంగా అర్థమవుద్దని అల్లా చెప్తుంటే మీరు అర్థం కాదంటున్నారు. ఇక్కడ ఏమైపోయింది? మాట తేడా వచ్చేసింది. అల్లా అర్థమవుద్ది అంటున్నాడు, ఈయన అర్థం కాదు అంటున్నాడు. అందుగురించి ఖురాన్ విషయంలో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి అంటే, బై ఖురాన్లో రెండు రకాలైనటువంటి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా సోదరీమణులారా, ఇక్కడ ఏదైతే వాష్రూమ్, ఆ వాష్రూమ్ పక్కన ఏదైతే మనకు కనబడుతుందో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా గారి యొక్క లైబ్రరీ, వారి పేరుతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా సోదరీమణులారా, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా అల్హమ్దులిల్లాహ్ 40 మందిని ఉమ్రాకి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఫిబ్రవరి 15 ఇన్షాల్లా ఉమ్రాకి వెళ్తున్నాం. మీరు కూడా మాతో ఉమ్రాకి రావాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. ఆదేశాలు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే హితబోధలు మరియు సర్వసాధారణంగా అర్థమయ్యే విషయాలు. ఇవి అందరూ చదవచ్చు, అందరూ అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ ఎలాగా? హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఒక అల్లాహ్ యొక్క ప్రవక్త. ఆయన ప్రజలకు 950 సంవత్సరాలు దైవం ఒక్కడే అని పిలిచారు. అర్థమవుతుంది కదా? క్లియరే కదా? ఇందులో అర్థం కాలేంది ఏమైనా ఉందా? క్లియర్గా అర్థమవుతుంది కదండి. హజరత్ లూత్ అలైహిస్సలాం యొక్క జాతి ప్రజలు ఉన్నారు. వారు మగవారితో మగవారు అశ్లీలమైన పనులు చేసేవారు. అల్లాకి ఆ పని నచ్చలేదు, అందుకే అల్లా వాళ్ళని శిక్షించాడు. క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో అర్థం కాలేంది ఏం లేదు. ఫిరౌన్ అనే ఒక దుర్మార్గుడు ఉండేవాడు. అన రబ్బుకుముల్ ఆలా అనేవాడు, నేనే దైవాన్ని అనేవాడు. అల్లా తబారకు తాలా అతన్ని నాశనం చేశాడు. క్లియర్గా అర్థమవుతుంది. మూసా అలైహిస్సలాతు వస్సలాం ఉన్నారు. ఆయన అల్లా యొక్క వైపు పిలవడానికి ఫిరౌన్ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు అల్లా అన్నాడు, మూసా నీ చేతిలో ఏముంది? మూసా అలైహిస్సలాం అన్నారు, కర్ర ఉంది. మూసా అలైహిస్సలాం అన్నారు, ఎల్లా నా చేతిలో కర్ర ఉంది, నేను దీంతో గొర్రెలు మేపుతూ ఉంటా, చెట్లు ఆకులు రాలుతూ ఉంటా. అల్లా తాలా అన్నాడు, మూసా కింద పడే అన్నారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం కింద పడేశారో ఆ కర్ర పెద్ద సర్పంగా మారింది. క్లియర్ అర్థమవుతుంది. అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఓ విశ్వాసులారా, నమాజ్ చదవండి, రంజాన్లో ఉపవాసాలు ఉండండి, జకాత్ ఇవ్వండి, హజ్ చేయండి, మీరు అపరిశుభ్రం అయిపోతే మీరు గుస్సులు చేయండి. క్లియర్గా ఉన్నాయి. అంటే క్లియర్గా ఖురాన్ అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కాదు అని ఎవరైతే చెప్తున్నారో ఇతడి మాట ఏమైపోయింది? ఇక్కడ అబద్ధమైందా నిజమైందా? అబద్ధం అయిపోయింది కదా. నువ్వు అర్థం కాదంటున్నావు, అల్లా అర్థమవుతుంది అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. నువ్వెవడో ఇలా చెప్పడానికి, నువ్వు ఇలా చెప్పడానికి నీకు అసలు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని విరుచుకుపడిపోతాడు అవతల వ్యక్తి. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, బై ఖురాన్లో 2 విధాలైనటువంటి ఆదేశాలు ఉంటాయి. ఒకటి సర్వసామాన్యంగా సాధారణంగా ప్రతి మనిషికి అర్థమవుతాయి. రెండో రకం కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే వాటిని మనం అర్థం చేసుకోవాలంటే హదీస్ అనేటువంటి దైవ ప్రవక్త వారి బోధనలు చూడాలి, తఫ్సీర్ అనేటువంటి ధార్మిక పండితులు, ధార్మిక గురువులు ఇచ్చినటువంటి వివరణ పట్టుకోవాలి, లేకపోతే అర్థం కాదు.